Welcome to PS VGR News. Mahesh. సచివాలయ సిబ్బంది ద్వారా బంగారం మార్చండి. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయండి. పుస్తకాలు చెప్పడానికి తెలుగుదేశం మీద నందలయ్యారా పంచాలు ఉంటుంది కదా, స్టాఫ్ లేదా? ఎప్పుడు ఇచ్చారు సచివాలయ సిబ్బంది? మధ్యలో వచ్చారు, పదపించున్నారు కదా మధ్యలో. ఎలక్షన్ కమిషనర్ సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా, వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్పని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అదేమంటే తెలుగుదేశం మీద నిందలేసే దానికోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వద్దన్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఇవ్వద్దని మేము చెప్పలా, వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం. ఉన్నారు గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నారు, మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్లు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా కూడా చేయొచ్చు. అలా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఇవ్వద్దనేదని చెప్పేసి నిందలేసడం కోసం వాడుతున్నారు. ఎక్కడా కూడా మేము ఇవ్వద్దని చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పంచండి. మీరు మీ దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నటువంటి 13,000 కోట్లని కాంట్రాక్ట్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ మీరు జోబీలు వేసుకొని నిందలు బాగా వేస్తారా? మీరు 13,000 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చింది వాస్తవా కాదా? ఈరోజు మీ ప్రభుత్వంలో డబ్బులు ఉందా లేదా? మీ దగ్గర డబ్బు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. లేకనే తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు చేశారు, అందువల్ల ఇవ్వలేదు. ఏడవలేక మధ్యల మీద కొట్టుకున్నట్టు ఉంది ఇది. అయ్యా మీ దగ్గర డబ్బులు లేదు, మీ దగ్గర ఉన్న 13,000 కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చారు, పంచుకున్నారు. మీరు ఎవరెవరికి ఇవ్వాలో ఎలా పంచుకోవాలో ఎలక్షన్ డబ్బులు కూడా దానిలో కవర్ అయ్యే విధంగా పంచుకున్నారు. రేపటి ఈరోజు నుంచి ఇవ్వండి. మీరు తెలుగుదేశం ఏ అభ్యంతరం లేదు. మీరు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పంచండి. ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు. పేదవాళ్ళకి అవ్వాతాతలకు ఇవ్వమని చెప్తున్నాం కానీ ఇవ్వద్దని మేము ఎక్కడా చెప్పడం లేదు. క్లియర్గా చెప్పాం, నిందలు తెలుగుదేశం పార్టీ మీద వేయొద్దు. కాబట్టి వెంటనే అయ్యా నువ్వు డబ్బులు తెచ్చి పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వు. నీ దగ్గర ఉన్న 13,000 కోట్లని కాంట్రాక్ట్లకు ఇచ్చి మీరు కమిషన్ పుచ్చుకున్నారు. డైరెక్ట్గా చెప్పలేక ఆ ఏడుపు ఏడవలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే పెన్షన్దారులకి ఈరోజు నుంచి పెన్షన్ ఇవ్వండి. సచివాలయ సిబ్బంది ఉన్నారు, 1,25,000 1,30,000 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా పంచండి బంగారంగా. మేము కూడా సంతోషిస్తాం. మేము చెప్పింది వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం, పంచదని మేము చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు పంపమని చెప్పి మీరే చెప్పి తెప్పించి పంచండి అని చెప్పి మేము చెప్తున్నాం.